ఆయన మహాప్రేమ కృపా కనికరమును బట్టి గత దినములన్నీ ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరిచి మధ్యాహ్న కాల సమయమందు ఈ విధంగా కుమార్తె గృహములో ఆయనను స్తుతించి గణపరచడానికి ప్రభు మనకిచ్చిన దివ్యమైన సమయమును బట్టి, ఆయన మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి ఆయనకి మహిమ కలుగును కాక, సమస్త ఘనత మహిమ ఆయనకే చెందును కాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన, సాక్ష్యం ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకొని ఉన్నారు. ఈ సమయంలో దేవుని యొక్క లేఖనముల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ముందు కొనసాగింపబడదాం. చూడండి, లూకు రాసిన సువార్త 2వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకొని ముందు కొనసాగింపబడదాం. లూకు రాసిన సువార్త 2వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. కాగా నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచెదను. సర్వశక్తి మందుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరచం వాక్యం నీది, మేము నీ వారం ప్రభువా. అయ్యా, వాక్కు వెల్లడి అవుచి ఉండగా ప్రతి హృదయం తెరవబడినట్లుగా, ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చబడినట్లుగా, క్రియారూపంలో కార్యసిద్ధి జరుగునట్లుగా నీ కృప దయచేసి నడిపించి మహిమ తెచ్చుకో. ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తూ యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి, ఆమేన్ చెప్దాం అందరము. దేవుని బిడ్డలారా, భాగం లూకాసు వార్త 2వ అధ్యాయం 31 మాట మళ్ళొకసారి చదువు. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున. ఎవరి మాట? సిమియోన్ అంటాడు, యేసుక్రీస్తు ప్రభులైన వారిని కన్నురారా చూడగల కృప ప్రవక్త అయిన సిమియోనికి దేవుడు మందిరములో చూడగల కృపని దేవుడు ఇచ్చినందుకు దేవుని బిడ్డల సిమియోన్ అంటాడు, అయ్యా, ఇప్పుడు నీ మాట చొప్పున నీవు సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావయ్యా. ఈరోజు సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలోని. చప్పట్లు కొట్టి కనపడతాం. సమాధానం ఎక్కడ దొరుకుతుంది అయ్యా అంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దైవ కూడికల్లో మాత్రమే సమాధానం దొరుకుతుంది. అందుకే సిమియోన్ అంటున్నాడు, అయ్యా, నాదా, నాయనా, తండ్రి, ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిచ్చుచున్నావయ్యా. నేను ఏదైతే కోరుకున్నానో అది కన్నులారా చూడగల కృప నాకు ఇచ్చావయ్యా. నీ సన్నిధిలో నేనున్నాను. ఎందుకున్నాను అంటే, ఇదిగో లోకానికి రక్షకుడుగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభులైన వారిని, లోక రక్షకుని, లోకమంతటిలో వెలుగుని ప్రకాశింపచేసే యేసయ్యని కన్నులారా చూడగల కృపనిచ్చావయ్యా. ఈరోజు దేవుని పిల్లలమైన మన జీవితాలలో దేవునిని కన్నులారా చూడగల కృప మనకు కావాలని ఎప్పుడు వేడుకోవాలి. ప్రతిరోజు దైవ దర్శనం చూచే అనుభవంలోకి మనం ఏమవ్వాలండి? మార్చబడాలి. దేవుని యొక్క దర్శనము ఎవరైతే చూడగలుగుతారో ఖచ్చితంగా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఈ రోజు ఉదయ కాలం ప్రేయర్లో ఉన్నప్పుడు, ప్రేయర్ నుంచి లేచిన వెంటనే మా ఇంట్లో సర్వెంట్కి, మా మోనమ్మకు కూడా చెప్పాను, ఎందుకో 3 సార్లు స్వరం వినబడతా ఉంది. జాన్ సుందర్ రావయ్య గారు చనిపోయారు. జాన్ సుందర్ రావయ్య అసలు ఆయన ఎప్పుడో చనిపోయాడండి. ఎప్పుడో ప్రభున్నది నిద్రించారు. గొప్ప దైవజనుడు ఆయన. ఈ రోజు ఆయన పేరు స్వరం వినిపించి నాకు ఆయన చనిపోయి, మన చర్చ్ ఓపెన్ చేసింది కూడా ఆయననే, ఆ దైవజనుడే. ఒకసారి కూడిక కూడా పెట్టించాం, మన ఉద్యోగ కూడిక కూడా ఆయన దగ్గర పెట్టించాం. ఆయన ఆల్రెడీ ప్రభునందు నిద్రించారు, చాలా సంవత్సరాలు అయిపోయింది.
ఆయన యొక్క ఆ పేరు స్పష్టంగా మూడు సార్లు చెవులో వినబడుతుంది ప్రేయర్ లో కూర్చున్నప్పుడు ఉదయకాలం. వెంటనే మా ఇంటిలో పనామకి ఇంకా మా మోనమ్మ కూడా చెప్పాను, ఎందుకో ఉదయకాలము ఇలా వినిపిస్తా ఉంది నాకు, ఏ దైవజనులు చనిపోబోతున్నారో ఆయన పేరు పెట్టి మాట్లాడారు అంటే ఆయన లాంటి గొప్ప దైవజనుడు ఎవరో నిద్రించబోతున్నారని నాకు అర్థమైంది. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయమని ప్రభు స్వరం వినిపించి మరి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ప్రభుతో సహవాసం చేస్తే ఏదో ఒకటి చూపిస్తాడు దేవుడు. ప్రభు సన్నిధిలో గడపగలిగితే జరగబోవు సంగతులను ఏదో ఒకటి దేవుడు మనకు బయలుపరుస్తూనే ఉంటాడు. ఆశ సిమియోనికి దేవుని మందిరములో ఉండి ఆశపడ్డాడు. ఏమనంటే లోక రక్షకుని కన్నులారా చూడాలి, పుట్టిన ఈ లోక రక్షకుని, ఈ లోకానికి వెలుగుని ప్రకాశింపచేసి చీకటిని తొలగించి అసమాధానంతో ఉన్న గుండెల్లో సమాధానాన్ని నింపే రక్షకుని చూడాలా నేను అని ఆశతో ఆ మందిరంలో కూర్చొని ఉంటే అప్పుడే యేసు ప్రభుని తీసుకొని మరి మా జోసెఫ్ ఆ మందిరంలోకి వచ్చేసారు. వెంటనే అంటున్నమాట, ఇప్పుడు ఈ దాసుని సమాధానంతో పోనిము, చపలు కొట్టి కనపరచండి. ఇప్పుడు ఈ దాసుని సమాధానంతో పోనిము అంటే ఎక్కడ ఆయనకు సమాధానం దొరికిందంటే క్రీస్తుని చూచిన తర్వాత సమాధానం దొరికింది. చపలు కొట్టి కనపరచండి. మందిరంలోనే ఉన్నాడు, దేవునితో సహవాసంలోనే ఉన్నాడు, దైవ సన్నిధిలోనే ఉన్నాడు, కానీ సమాధానం లేదు. ఎప్పుడు సమాధానం దొరికిందంటే దేవునిని చూచిన తర్వాత, క్రీస్తుని చూచిన తర్వాత తన గుండెల్లో గొప్ప సమాధానం కలిగినట్లుగా చూస్తున్నాం. మనం కూడా మన బ్రతుకులో ఎప్పుడైతే దేవుని స్వరమును వింటామో, దేవునితో సహవాసం చేస్తామో, శిల్వ దర్శనమునకు మనల్ని మనం అప్పగించుకోవడానికి ప్రయాస పడతామో, తప్పక మన గుండె నిండా సమాధానం ఏలుబడి చేయగల కృప దేవుడు అనుగ్రహిస్తాడు. గుండె నిండా సమాధానం ఇస్తాడు ఆయన. ఎలాంటి పరిస్థితుల్లో అసమాధానాలు మనకున్నా సరే ఖచ్చితంగా దేవుడు మనకి ఏమిస్తాడు అంటే సమాధానం ఇవ్వగల సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. అనేక దేవుని బిడ్డల పరిస్థితులను బట్టి మనకు కొన్ని సందర్భంలో గుండె నిండా అసమాధానాలే కలుగుతాయి. కానీ ఎక్కడ సమాధానం దొరుకుతుందంటే ప్రభు సన్నిధిలో, ప్రభు కార్యాల్లో, వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, మందిర సహవాసంలో ఉన్నప్పుడు, దైవ కార్యాలలో సాగిపోయినప్పుడు గుండె నిండా దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టి కనపడదామా? ఆయన సమాధానంతో పోనిమ్మని అడుగుతున్నాడు. ఎందుకు అంటే ఆ మాట చదువు మమ్మల్ని ఒకసారి. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు, అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు. మా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేశాడు చెప్పండి అమ్మా? ఈ సంవత్సరం అంతా గడిచిపోవడానికి కొన్ని రోజులే ఉన్నాయి. ఎంతమంది అన్య జనులను తీసుకొచ్చారు దేవుడి దగ్గరికి చెప్పండి? అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు. మన గుండె నుండి సమాధానం ఉంటే ఆటోమేటిక్ గా మనం అన్య జనులకు దేవుని సువార్త, ఇప్పుడు ఆ బిడ్డ ఇంట్లో పనిచేస్తుంది కాబట్టి ఆ బిడ్డ ఆ అన్య జనురాలకి దేవుని సువార్తని ప్రకటించి మందిరంలోకి నడిపించగలిగింది. ఒక్కరి కాదు, ఇద్దరి కాదు, ఇప్పుడు వచ్చిపోయే వారందరికీ. మొన్నటి దినము రాత్రి ఆ దేవుని బిడ్డలారా గొప్ప వాళ్ళకే సమాధానాలు లేవండి. ఆ బిడ్డ తీసుకొచ్చిన ఒక బిడ్డనే అర్ధరాత్రి నేను బైబిల్ చదువుకొని కూర్చుంటున్నా, ఫోన్ వస్తుంది. అరే ఈ టైంలో పాపం ఫోన్ చేస్తుందేమో అనుకున్నా. సమాధానం లేదు. మరి అంతా బాగుంటది, మంచి ఉద్యోగాలే ఉంటాయి, లక్షలు సంపాదిస్తారు, అంతా బాగుంటది, కానీ ఏం కొదువైందంటే అందుకే అంటారు ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొలువైనది,
యేసయ్యా సమాధానం కొలువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. స్తోత్రం, హల్లెలూయా. ఆధారం ఎవరు? కష్టాలు తీరినా, కన్నీరే తీరాలన్నా, కలతలే తీరాలన్నా, సమాధానమే కావాలన్నా ఆధారం ఆయనే. అందుకే ఆధారం నీవేనయ్యా అని భక్తులు పాట పాడారు. ప్రియ దేవుని బిడలారా, ఎంత దేవుని బిడలారా ఆ ఐశ్వర్యం ఉన్నా, దేవుని బిడ ధనమున్నా, గొప్ప ఉద్యోగాలే ఉన్నా, దేవుని బిడలారా ప్రజలకు ఏమి తక్కువ అవుతుంది ఈ రోజంటే సమాధానము కొదవవుతుంది. ఎక్కడ చూసినా, ఏ గుండెలో చూసినా, ఏ ఇంటిలో చూసినా దేవుని బిడలారా ఏం కొదవగా ఉందమ్మా నీకంటే ఏం లాభం అండి? మనవాళ్ళు ఉన్నారండి, మనవరాళ్ళు ఉన్నారండి, భర్త ఉందండి, భార్య ఉందండి, ఆస్తి ఉందండి, పొలాలు ఉన్నాయండి, మేడలు ఉన్నాయండి, మిద్దెలు ఉన్నాయండి. ఈ పుప్పడి గుండెకే సమాధానం లేదండి. ఏం లేదు, సమాధానం లేదు. ఎక్కడ సమాధానం దొరుకుతాయంటే యేసయ్య దగ్గర సమాధానం దొరుకుతుంది. లోకంలో ఎక్కడ ఎవరి దగ్గర దొరకలేని సమాధానము క్రీస్తు ద్వారా మాత్రమే దొరుకుతుంది. అందుకే ఆయన మీద మనం ఆధారపడడానికి సిమియోను ఆ సమాధానం కొరకు యేసయ్యను చూడడానికి వేచి చూశాడు మందిరంలో కూర్చొని. ఎప్పటికైనా సరే యేసుక్రీస్తు ప్రభులైన వారు మందిరానికి వస్తారు. పేరు పెట్టాలంటే, నామకరణ చేయాలంటే ఎక్కడికి రావాలి? మందిరానికే రావాలి. నేను ఆయనని కనులారా చూస్తాను, గుండె నిండా సమాధానంతో వెళ్తాను. నాదా ఇప్పుడు నన్ను సమాధానంతో పోనిమ్ము. ప్రియ సంగమా, దేవుని బిడలారా, ఈ మధ్యాహ్న కాల సమయం మందు ఈ బిడ్డకే గాని, కూడి వచ్చిన మనకే గాని గొప్ప సమాధానం దేవుడిస్తాడు, గొప్ప నెమ్మదిస్తాడు. దేని విషయంలో భయపడే అవసరము, బాధపడే అవసరము లేదు. ఆయన ఇచ్చు రక్షణని మనం కన్నులారా చూడబోతున్నాం. అయితే మనం చేయవలసింది ఏంటో తెలుసా? మన జీవితంలో ప్రభు మన ఎడల చేసిన ప్రతి మేలని జ్ఞాపకం చేసుకుంటూ అనేక అన్య జనులకు ఏమై ఉండాలి? చెప్పాలి. అన్య జనులకు ఏమై ఉండాలి? మనము దేవుని రక్షణని బయలుపరచు వారిగా మార్చబడాలి. ఈ సంవత్సరం అంతా దాటిపోతుంది. 2025లో ఏం చేసావమ్మా అంటే, ఏం చేశాను? తిన్నాను, తాగాను, పడుకున్నాను, లేచాను, మందిరానికి వచ్చాను. నీకు ఇప్పుడు నువ్వు 2 మాటలు చెప్పినావు కదా, వింటున్నాను, పోతున్నాను, మా పని చేస్తున్నాను. మళ్ళా రేపు మళ్ళీ శుక్రవారం వస్తా, మళ్ళీ ఆదివారం వస్తా, మళ్ళా పోతా, మళ్ళా మా పనులు. ఏమన్నా దేవుని పని చేశారా? ఏమన్నా ఏ ఒక్కరికైనా అన్య జనులకు దేవుని మాట చెప్పారా? మీరు అన్య జనులకు సువార్త చెప్పుచున్న కొలది ఏం జరుగుతుంది? సాతాని కోట గోడలు కూలిపోతా ఉంటది, దేవుని నామకి మహిమ కలుగుతా ఉంటుంది. అన్య జనులకు చీకటిలో ఉన్న వారికి వెలుగుని ప్రకాశించినట్లుగా అన్య జనులకు సువార్త. మన ఏడుపే మనకుంటది. ఇక పక్క వాళ్ళకి చెప్పడానికి ఏముంటది మన బ్రతుకులు? చెప్పండి. ఇంకెంత కాలం అమ్మా మన ఏడు మనకు ఉంటూనే ఉంటుంది చచ్చాడు దాకా, పెట్టిలోకి వెళ్ళే వరకు. అమ్మా పెట్టిలోకి చెప్పండి, పెట్టిలోకి వెళ్ళే వరకు ఏముంటది మనకు? ఉంటది. నువ్వు ఎప్పుడు సువార్త చెప్తావు? ఎప్పుడు అన్య జనుల కొరకు ప్రార్థన చేస్తావు? ఎప్పుడు అన్య జనులు దేవుని వైపుకు త్రిప్పుతావు? సిమియోను అంటాడు, అన్య జనులకు నీ వెలుగుని ప్రకాశింప చేయుటకే కదయ్యా నువ్వు వచ్చింది. అయ్యా, నీ రక్షణని కన్నులారా చూడగల కృప నాకు ఇచ్చేవయ్యా అని సిమియోను ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. దేవుని పిల్లలమైన మనము ఒక్క పక్కలో ఉన్న ఒక్క అన్యజనులకు దేవుడు నీ జీవితంలో చేసిన మేలని సువార్త రూపంలో వారికి చెప్తే సాతాని యొక్క కోట గోడలన్నీ కూలిపోతా ఉంటదన్నమాట. ఎందుకంటే వారు సాతాని చేతిలో ఉన్నారు కదా, వారు అపవాది చేతిలో ఉన్నారు కదా. నువ్వు దేవుని మాట చెబుతున్నా కొలది అపవాది అనగదొరకబడతా ఉంటే
దేవుని నామానికి మహిమ కలుగుతా ఉంటుంది. వారి సమాధానం లేని ఆ గుండెకి ఏమిస్తాడండి దేవుడు? సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, ఆదరణ ఇస్తాడు, దేవుని బిడ్డ సంతోషాన్ని ఇస్తాడు. అందుకే నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? పుట్టించాడు. నీ మట్టుకు నువ్వు తిని తాగి సుఖించి రక్షణ పొందాము, నా మట్టుకు నేను ఉంటే చాలు అని చెప్పుకోవడానికి కాదు, నీ ద్వారా ఇంకొకరిని. ఇప్పుడు చూడ ఏమైనా స్కీమ్ పెట్టారనుకోండి, ఏం చేస్తాం, 4 రూపాయలు వస్తాయి అనుకోండి, అమ్మ ఒక మనము యుగములు క్రీస్తుతో ఉండబోతున్న మనము, ఆయన పక్కలో ఉండి భోజనం చేయబోతున్న మనము, ఆయన పక్కలో సింహాసనం మీద కూర్చుండబోతున్న మనము ఇంకెంతమందికి చెప్పాలి? ఇంకెంతమందికి చెప్పాలండి? చెప్పండి, ఇంకెంతమందికి చెప్పాలి? మొన్న చెప్పాను కదా నేను ఆదివారము, ఒక మానవుల పక్కలో కూర్చొని భోజనం చేయడానికి 1,00,000 రూపాయలంటే దేవుడు అన్నాడు, నాకు రాజ్యం ఇచ్చినట్టే నేను మీకు రాజ్యం ఇవ్వబోతున్నాను, నేను కూర్చున్న స్థలంలో మిమ్మల్ని కూర్చుండబెట్టబోతున్నాను, నాతో పాటు మీరు అన్న భారములు పుచ్చుకోబోతున్నారు. ఎంత ఘనత ఇచ్చాడమ్మా దేవుడు. ఎప్పుడైనా ఏమి లేదు అని అంటే, ఈ లోకంలో ఏం లేకపోయినా పర్వాలేదు, పరలోకంలో దేవునితో కూర్చుండబోతున్నామని ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆ దర్శనం చూడండి. మీరు ఒక్కసారి యేసు ప్రభుతో కూర్చొని అన్నపానములు పుచ్చుకునే దర్శనం చూసారా అమ్మా? దేవుని పిల్లలమైన మన జీవితాలలో యుగాయుగములు ఆయనతో కూడా ఉండబోతున్నామండి. ఎంత చెప్పాలి అమ్మా? ఎంత చెప్పాలి మనం దేవుని సన్నిధిలో? చెప్పండి, ఎంత చెప్పాలి దేవుని సన్నిధిలో? ఎంత చెప్పుతేనే రుణం తీర్చుకోగలం మనము? ఎంత మందిని నడిపిస్తేనే రుణం తీర్చుకోగలం మనం? ఒకసారి ఆలోచన చెయ్యండి. దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఎప్పుడైతే మనం దేవుని మాట అనేకరికి తెలియచేసి అనేకరిని ప్రభు కొరకు సంపాదించడానికి కంకణం కట్టుకోవాలమ్మా, కంకణం కట్టుకోవాలి. 2025 దాటిపోయింది, 2026లో ఖచ్చితంగా నా జీవితాన్ని నేను ప్రభువుకి సమర్పణ చేసుకొని కొంతమందినైనా ప్రభు కొరకు నేను సంపాదిస్తానయ్యా. అబ్రహాం ఇంట్లో ఒంటెలను సహితం మోగరింప చేశాడండి, పని వాళ్ళని సహితం మోగరింప. అబ్రహాం ఇంట్లో ఒక్క ప్రార్థన పరుడు లేకుండా లేదండి, అందరూ ప్రార్థన పరులే. లాస్ట్కు ఒంటెలతో సహా ప్రార్థన పరులే. రిబికను చూడడానికి వెళ్ళినప్పుడు బావి దగ్గర ఒంటెలు ఏం చేశారు? ఏమ్మా? జంతువులు మోగరిస్తున్నారు, మనం మోగరిస్తున్నామా? రక్తమిచ్చి జంతువులు మోగరిస్తున్నారు. మనకుందా మోగరించే అనుభవాలు మన బ్రతుకులు? అయ్యా, అనేకరిని నీ కొరకు నేను సంపాదించాలయ్యా అని చెప్పి దేవుని పాదాల దగ్గర గడిపే అనుభవంలోకి మనము మార్చబడాలి. స్త్రీలమైన మనం ప్రాముఖ్యంగా ఎంత మందినైనా ప్రభు కొరకు సంపాదించడానికి అమ్మ సులువుగా. అందుకే దేవుని వాక్యం అంటే సువార్త చెయ్యు కాదు, దానిని ప్రకటించే స్త్రీలు, దాన్ని ప్రకటించు పురుషులు అని చెప్పలేదు అక్కడ. అర్థమవుతుందా? అసలు పురుషుల కంటే స్త్రీలకు పెద్ద ఆధిక్యతని ఇచ్చాడమ్మా దేవుడు. అర్థమవుతుందా మీకు? దేవుని సువార్తని ప్రకటించడానికి. అందుకే మొట్టమొదటిగా సమాధి కాడ నుంచి కూడా ఎవరికి అప్పచెప్పాడు? స్త్రీకే. యేసుక్రీస్తు ప్రభులైన వారు పునర్ధానుడుగా లేచాడని ప్రకటించడానికి ఎవరికి ఇచ్చారు? అరగదా? స్త్రీలకే ఇచ్చారండి, స్త్రీలకే ఇచ్చారు. పురుషులకు ఇచ్చిన ఆధిక్యత పురుషులదే, కానీ కుటుంబం కట్టబడాలన్నా, సంఘం కట్టబడాలన్నా, దేవుని కార్యాలు, దేవుని యొక్క రాజ్యం కట్టబడాలన్నా స్త్రీలకే ఇచ్చాడు ఆధిక్యత. అది మనము ఉపయోగించుకోవాలి. దద్దమ్మలాగా, నిద్రపోతులాగా, సోమరిపోతులాగా అమ్మా చురుకుతరం లేకుండా ఇంకా 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 చెప్పండి, ఇంకా ఏం చేస్తారండి? ఇంకెప్పుడు మీరు ఆత్మలు సంపాదిస్తారు? అమ్మా ఈ ఆత్మని పట్టుకొచ్చానని ఎప్పుడైనా చెప్తున్నారా సంఘంలోకి వచ్చి? మీరే 2-3 గంటలకు వస్తారు, వచ్చారు కూర్చుంటారు, 2 నిమిషాలు కూర్చోరు, అమ్మ టాటా బాయ్ బాయ్, ఆ గుమ్మం దగ్గర టాటా బాయ్ 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 బాయ్. ఎవరికి చెప్తారు మీరు బాయ్? చెప్పండి. నువ్వు ఎంత సంపాదించేలామమ్మా? సాతాని కోటగోడలను కూల్చే అనుభవాలు ఉన్నాయా? దేవుని యొక్క సన్నిధిలో పట్టుదలతో సాగిపోయే అనుభవాలు ఉన్నాయా? దేవుణ్ణి పైకెత్తి సాతాన్ని కింద తొక్కాలి మనము. దేవుణ్ణి పైకెత్తాలి, సాతాన్ని ఏం చేయాలి మనము? తొక్కాలి. తొక్కుతూనే ఉండాలి, వాడిని తొక్కుతూనే ఉండాలి. వాడి కాళ్ళ కింద ఉండాలి, నెత్తి మీద ఉండద్దు. ఏసు రక్తమే చేయం, నీ నెత్తి మీద కూర్చోబెట్టద్దు వాడిని ఎప్పుడు కూడా, వాడిని కాళ్ళ కింద. అందుకే అంటాడు, సాతాన్ని శీఘ్రంగా మీ పాదముల కింద అనగద్రొక్కుతానన్నాడు దేవుడు. పాదముల కింద అనగద్రొక్కగల అభిషేకం దేవుడు మనకు
ఇచ్చాడండి. ఇంకా తిండిపోతులుగా, సోమరిపోతులుగా, నిద్రపోతులుగా, దేవుని బిడ్డ పనికిరాని పోతులన్నీ ఉండకూడదు మన బ్రతుకులో. స్త్రీలమైన మన బ్రతుకులో మనకిచ్చిన ఆధిక్యతని ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి? చెప్పాలి, ఉపయోగించుకోవాలి. వాటిని దేవుని బిడ్డలారా మనం ఉపయోగించుకొని అనేక ఆత్మలని ప్రభు కొరకు సంపాదించడానికి మన బ్రతుకుని కట్టుకోవాలి. చూడండి, ఆయన దేవుని బిడ్డలారా ఆయన రక్షణనంట కనులారా చూడగల ధన్యత నాకు ఇచ్చేవయ్యా అని సిమెయోను దేవుని బిడ్డలారా దేవునిని గురించి ఎంత పొగుడుతున్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన అంటే, చీకటిలో ఉన్న వారికి వెలుగుని, సమాధానం లేని వారికి సమాధానాన్ని, మహిమ లేని వారికి మహిమనే ప్రకటించడానికి దేవుడు మనకు సహాయము చేస్తున్నారా అండి. ఆయన అంత మంచిగా చెప్తే మనం ఇంకెంత మంచిగా చెప్పుకోవాలండి. దేవుని పిల్లలు మన జీవితాలలో అట్టి అనుభవంలోకి మనం మార్చబడడానికి అమ్మా వద్దమ్మా, ఇంకా వదిలేసేయండి, మీ సోమరితరాలను వదిలేసేయండి. కనీసం కొంతమందినైనా ప్రభు కొరకు సంపాదించడానికి ప్రయాసపడండి అమ్మా. దేవుని కార్యాలు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిని విస్తరింప చేయడానికి మన బ్రతుకుని ఏం చేయాలమ్మా? కట్టుకోవడానికి మనం ప్రయాస పడాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. అందుకే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 25:34 ఆయన మనకు రాజ్యమునిస్తాడంట. ఎంత చక్కటి మాట. అప్పుడు రాజు, మత్తయి సువార్త 25:34 అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత తండ్రి ఏమిస్తున్నాడు మనకు? అది తండ్రి ఏమిస్తాడండి? ఈ లోక సంబంధమైన తండ్రులు ఇస్తారో లేదో కానీ నిన్ను నన్ను రక్షించిన తండ్రి మాత్రము ఆశీర్వాదంతో నింపుతాడు. ఈ ఇంటికి సమాధానం ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. అర్థమవుతుందా? సమాధానం ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. అందుకు రాజు కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనుడు. చెప్పండి, కొట్టి గడపరచండి. ఇవన్నీ ఎందుకమ్మా? ఇవన్నీ ఎందుకు? ఈ బాధ అంతా ఎందుకు? ఈ సమస్య అంతా ఎందుకు? ఎన్ని బాధలు కలిగిన ప్రభు సన్నిధిలో విశ్వాసం చివరి వరకు, తుది శ్వాస వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి, రక్షణని కాపాడుకోవాలి, ప్రభు పనిలో ఉండాలి, అనేకరిని ప్రభు కొరకు సంపాదించాలి, ప్రభు కార్యాలు చెయ్యాలి అని ఎందుకు చెప్తున్నారంటే, లోకము పుట్టినప్పటి నుంచి ఆయన మనకు రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నారు. చప్పట్లు కొట్టి కనపరచు. నా పిల్లలు నన్ను వెంబడిస్తున్నారు, నా పిల్లలు నా సన్నిధిలో ఉన్నారు. ఎన్నో రకాలైన నిందలు, అవమానాలు, శోధనలు, బాధలు, ఇరుకులు, పోరాటాలు, అందరి నిందలు, అవమానాలు భరిస్తూ నా కొరకు బ్రతుకుతున్నారు. వారికి నేను రాజ్యాన్ని సిద్ధపరచాలి. స్కీములన్నీ, ఏ స్కీములు వచ్చినా అన్ని స్కీములు పాపకు చెప్పమన్నారు, అందరికీ చెప్పండి. ఈ స్కీములు ఉన్నా లేకపోయినా పరలోకంలో మాత్రం రాజ్యం ఇచ్చాడు. పరలోకంలో మాత్రం గొప్ప రాజ్యాన్ని, ఆ స్కీములు చెప్పినా చెప్పకపోయినా పరలోకంలో ఏమిచ్చాడు? పెద్ద బిల్డింగ్ ఉంది బిడ్డ, మనకేం తక్కువ. దేవుడు పెద్ద బిల్డింగ్ దాచాడు అక్కడ. అమ్మా, ఈ లోకంలో ఉండడానికి కావాలి, వద్దంటలే నేను, కానీ ఉదాహరణగా చెప్తున్నాను. వద్దంటలే. బంగారు వీధి, యశోడు బంగారు వీధి ముక్కు పుల్ల పోయింది. ఇవాళ పొద్దున మా ఇంట్లో, మా షాపులో పనిచేసే ఆ తల్లి, మా పాప షాపులో వర్క్ అందుబాటులో ఉండే రేటు ఉండే, ఇప్పుడు ఉందా అసలు? ఇప్పుడు చిన్న ముక్కు పుల్ల కొనాలంటే 2-3 వేలు లేకుండా పాపం పోయింది నా ముక్కు పుల్ల అని బాధపడుతుంది కదా. ఒక్క ముక్కు పుల్ల పోతుంది మనకి. ఆడ ఏం దాచిపెట్టాడు అక్కడ? చెప్పండి, అక్కడ ఏం దాచిపెట్టాడు? కావాలా మీకు బంగారు నగరము? కావాలా? చెప్పండి, నిజంగా కావాలా? ఎవరికి చెప్తున్నారు మీరు సువార్త? ఎవరికి చెప్తున్నారు? మీకు కావాలబ్బా, మూట కట్టి పెడతారు మీకు. ఇంట్లో కూర్చొని పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ, ఇంట్లో కూర్చొని సోమరితరం పనులన్నీ చేసుకొని, ఒక్కరికి కూడా సువార్త చెప్పకుండా, ఒక్కరిని కూడా దేవుని కొరకు సంపాదించకుండా
ఇదిగో నీ ద్వారా ఎంతమందిని తీసుకొచ్చావని నిన్ను అడిగాడే అనుకో ఇప్పుడు దేవుడు, ఏం చెప్తావు నువ్వు జవాబు? చెప్పు, ఏం చేస్తావు? అమ్మ నీ కొరకు సిద్ధపరచాడు, అక్కడ సిద్ధపరచాడు, చాలా సిద్ధపరచాడు. సిద్ధపరిచిన రాజ్యం అయితే కావాలి కానీ లోకంలో మాత్రం దేవుని పని చెప్పండి చెయ్యం. లోకంలో మాత్రం దేవుని పని ఎక్కడ న్యాయం ఇది? ఎప్పుడు దేవుడి తీసుకోవడానికే కూర్చుంటావా? దేవునికి ఏమి ఇస్తారు చెప్పండి? దేవునికి ఏమి ఇస్తారు? ఏమని ఇస్తున్నారా దేవునికి? దేవునికి ఏమన్నా దేవుని సువార్త చెప్తున్నారా? దేవునికి నచ్చిన పని చేస్తున్నారా? దేవునికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారా? దేవుని చిత్తం నెరవేరుస్తున్నారా? మీ భారం ఎప్పటికీ ఉంటుందా అండి? ఇప్పుడు మాకు భారం లేదా? భారం లేదా? మా భారం మీకు చెప్తే మీరు ఒక్కరు కూడా రారు చర్చికి, అట్లా ఉంటది మా భారాలు. అర్థమవుతుందా? మా పరిస్థితులన్నీ మీ దగ్గర చెప్పామనుకో, వామ్మో అమ్మకి ఎంత బాధ ఉండదు, ఎందుకులే పోనీలే వద్దులేక పోతాం, మా దారికి మేము పోతాం అని చెప్పేసి ఎట్లా ఉంటుంది మా బ్రతుకంటే, మాకెన్ని బాధలు ఉన్నాయి లోపల పెట్టి మీతో మాత్రం చిరునవ్వుతో మాట్లాడాలి. కొంచెం మొహం మాడింది అనుకో, ఏమ్మా బాగలేదా, మా పాప మా రానమ్మ వచ్చి దగ్గరికి వచ్చి చెవులో పట్టుకుని ఏమ్మా సుస్థిగా ఉందా, ఆరోగ్యం బాగాలేదా అంటే, ఏం లేదురా రెస్ట్ లేదు అంటే, వారం అంతా బిజీ అయిపోయింది, శనివారం కూడా రెస్ట్ లేదు కదా అని చెప్పాను అనమాట. నిజమే, కొంచెము ఆరోగ్యం బాగలేకపోతే ఫేస్ లో కనబడిపోతుంది. అన్నిటిని కవర్ చేసుకుంటూ మీతో మాట్లాడాలి. లేదనుకో, ఈరోజు అమ్మకి ఏదో బాగలేదు, ఏమైందో ఏమో, ఇంకా అదే మసులుతుంది మీకు. మీ దీవెన దేవుడేరుగా ఇక మీ గుండెలో ఏం మసులుతా ఉంటది? ఇంతే మసులుతా ఉంటది. అందుకే సేవకుల జీవితాలు నటనా జీవితాలు. లోపల ఎన్ని బాధలు ఉన్నా లోపల పెట్టుకొని బయటికి నవ్వుకుంటూ చిరునవ్వుతో మీతో మాట్లాడితేనే వచ్చిన మీరు ఆనందంతో వెళ్తారు, సమాధానంతో వెళ్తారు. లేదంటే ఆ బాధ మీ బాధ మీదే పెట్టుకుంటారు, మా బాధ చూసుకుంటూ. అందుకే దేవుడు మనకిచ్చే రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే దేవుని కొరకు ఏదో ఒక పని మనము, దేవుని కొరకు ఏదో ఒక కార్యాలు, దేవునికి ఏదో ఒకటి సమర్పణ, మన సమయము, మన ధనము, మన ఆరోగ్యము, మన బలము అన్నీ కూడా ఎవరికి సమర్పణ చెయ్యాలి? దేవునికి సమర్పణ చెయ్యాలి. అన్నిటికంటే ముఖ్యంగా కొంతమంది ఆత్మలనైనా దేవుని కొరకు మనం ఏం చేయాలి? సంపాదించాలి. మన పిల్లలతో సహా, మన కుటుంబంతో సహా. దేవుని బిడ్డ, అందుకే కుటుంబం దేవుని బిడ్డలారా, పాప సాక్ష్యం చెప్పింది కదా, మా పిల్లలు నేను నడిచిన మార్గములోనే నడవాలే అని చెప్పేసి. కొరినేలు తన కుటుంబంతో సహా దేవుని కొరకు ప్రార్థన చేసేవారిగా మార్చబడ్డారు వాళ్ళు. కొరినేలు కుటుంబం, యెషయా కుటుంబం, యెహోషువ కుటుంబం, ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అపోస్తల గారి కొత్త నిబంధన కుటుంబాలలో కొన్ని కుటుంబాలు ఉన్నాయండి. అందరూ కూడా కుటుంబాలుగా ఎవరిని వెంబడించడానికి ఇష్టపడ్డారా అండి? ఒక్కరి కాదు సుమి, ఒక్కరి కాదు. కుటుంబంలో ఒక్కరు రాలేదు. వాళ్ళు ఏమంటారో తెలుసా? నేను నా కుటుంబంతో సగా దేవుని ఆరాధన, నేను నా కుటుంబంతో సగా నేను వెంబడిస్తున్నానయ్యా, నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తానయ్యా, నేను నా ఇంటి వారు నా పిల్లలు నిత్యం నిలుచు సియోను కొండ మీద అనేక కల్పతములుగాను సూచక్రియలుగా ఉంటానయ్యా అంటాడు. యెషయా ఎంత చక్కటి మాట అండి. దేవుని బిడ్డలారా, కుటుంబాలుగా ఒక్కొక్కరు కాదు దేవుడి కొరకు కుటుంబాలు, మన తర్వాత మన పిల్లల తరం, మన పిల్లల తరాలు భక్తి పరులుగా మార్చబడను కాక, అట్టి అనుభవంలోకి మార్చబడను కాక, అట్టి కార్యాలే జరగను కాక. దేవుని పిల్లలమైన మన జీవితాలలో అట్టి అనుభవంలోకి మార్చబడడానికి, అయ్యా నేను నా కుటుంబంతో సహా నీ మందిరంలో, నా పిల్లలతో సహా నీ మందిరంలో ఉండాలయ్యా అని. అందుకే దేవుడు అన్నాడు, దేవుని బిడ్డలారా, 128వ కీర్తన కదా, ఫలించు ద్రాక్షవల్లి నీ లోగిట నీ భార్య ఫలించాలి. ఎవరు ఫలించాలి? నీవే ఫలించాలి. ద్రాక్షవల్లితో నన్ను పోల్చాడు దేవుడు. అర్థం చేసుకోండి ఆడవాళ్ళు, ఆయన ద్రాక్షవల్లి, మనం అందరం తీగలం. ఆ తర్వాత ద్రాక్షవల్లిని ఎవరితో పోల్చాడు తెలుసా? లేడీస్తో, ఆడలతో. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అంటే భార్యల ద్వారానే పిల్లలు భర్తలు అందరూ నడిపింపబడాలి. అవునండి, అవును. భార్య ఎంత అసలు ఆడవాళ్ళకి ఎంత అర్హత ఇచ్చాడో మీకు తెలుసా? దేవుని సన్నిధిలో బైబిల్ గ్రంథంలో ఎంత అర్హత ఇచ్చాడో తెలుసా అండి? దేవుని బిడ్డల నీ భార్య నీ లోకిట ఫలించు ద్రాక్షవల్లి,
మొట్టమొదటి ఆయన ద్రాక్షావల్లి అయితే మనం తీగలం. రెండోది ద్రాక్షావల్లితో ఎవరిని పోల్చారంటే నిన్ను నన్ను ద్రాక్షావల్లితో పోల్చాడండి. ఇంత అర్హత ఇచ్చాడండి ఆడవాళ్ళకి. ఆయన ద్రాక్షావల్లి అయితే నీవు నేను ద్రాక్షావల్లిమే, సంఘములో మనం అందరం ఫలించే ద్రాక్షావల్లులుగా ఉందురు కాక. అందరూ స్త్రీలు దేవుని బిడ్డలారా, సంఘం అంటేనే వధువు సంఘం. సంఘమును కూడా మనతో పాటే పోల్చాడు తెలుసా నీకు? అర్థమైందా? సంఘాన్ని కూడా ఎవరితో పోల్చాడు తెలుసా? వధువు సంఘమా అన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము సంఘములో స్త్రీ పురుషులోని తేడా లేదు. ఎందరు దేవుని చేత దేవుని బిడ్డలారా నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులగుటకు దేవుడు అర్హత. అక్కడ ఆడ మగ తేడా లేదు. ఆత్మశక్తి ఎవరి మీదకి వస్తుందో వారు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతారు. వారు మందిరములో ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటారు. ఇంతకు మనము ఆత్మతో నడిపింపబడుతున్నామా? డౌట్ నాకు. యేసు రక్తం ఇచ్చాడు. ఇంతకు మనం ఆత్మచేత నడిపింపబడుతున్నామా? నడిపింపబడే వారు ఏం చేస్తారు? ఫలిస్తారు. ఎవరి కొరకు ఫలిస్తారు? దేవుని కొరకు ఫలించే అనుభవంలోకి మార్చబడతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకరికొకరు ఫలించే అనుభవంలో, సంఘములో ఫలభరితం కలిగిన అనుభవంలోకి మనము మార్చబడడానికి ప్రయాస. ఫలించడం అంటే ఏంటి? స్థలాల మీద స్థలాన్ని కొనడమా? ఆత్మ సంబంధంగా ఫలించడం అంటే ఏంటి? అనేకరిని ప్రభు కొరకు సంపాదించడం. ఒక్కొక్క ఆత్మని సంపాదించుకున్న. ఇప్పుడు చూడండి, ఇక్కడున్న మనమే ఎందుకు, అక్కడిక్కడ సంగతి, వందలాది ప్రజలు ఉన్నారు మన సంఘంలో. ఇక్కడున్న మనమే ఒక్కొక్కరిని చూడండి. రానమ్మ ఏ డాక్టర్లు వస్తే ఆ డాక్టర్లు పరిచయం చేస్తారు. యేసు రక్తం ఇచ్చి ఏ డాక్టర్ వస్తే సరే ఇంటికి కూడా కృష్ణానగర్ కూడా తీసుకొచ్చేస్తుంది. పాపం వాళ్ళకి టైం లేదనుకో అంతే ఇంటికి పట్టుకొచ్చేస్తుంది. అంతే కృష్ణానగర్. వాళ్ళ అసలు ఆ శక్తి చూడండి అమ్మా. ఏమైనా సరే పరిచయం చేయడం నా బాధ్యత అని చెప్పి తీసుకొచ్చేసి చిన్న ప్రార్థన చేపించి పంపించేస్తే వాళ్ళలో అలా క్రియ జరుగుతా ఉంటుంది. మెల్లమెల్లగా దేవుడు కార్యాలు చేస్తూ ఉంటదండి. తీసుకురావడం మన పని, మందిరంలోకి తీసుకొని రావడము మన పని, కార్యం చేసే పని దేవుడు ప్రత్యక్షం అవుతారండి. వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమయ్యి ఆయన కార్యాలు ఆయన జరిగించుకుంటారు. తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టడం, తీసుకొచ్చి సహవాసంలో కూర్చోబెట్టడమే మన పని. కానీ కార్యాలు మనం చెయ్యం. కార్యాలు ఎవరు చేస్తారు? దేవుడే చేస్తారు. కాబట్టి అతి అనుభవంలోకి ఇక్కడ కూడి ఉన్న మీరే ఒక్కొక్కరిని పట్టుకొచ్చారనుకోండి, ఎంతమంది అవుతారు చెప్పండి? ఇక్కడే 10-15 మంది ఉన్నాం. అవునా కాదా? ఎక్కడ ఉందండి? ఎక్కడ? ఇది అసలు 2025 కూడా దాటిపోతుంది. ఇంకెక్కడ ఏం చేస్తారు మీరు? ఈ సంవత్సరంలన్నీ ఏం చేశారు అంటే ఇంత పెద్ద లిస్ట్ చెప్తారు. నాకు ఆరోగ్యం బాగలేదు, తల తిరుగుతూ ఉంది, మెడ తిరుగుతూ ఉంది, కడుపు నొప్పే వస్తుంది, మోకాలు నొప్పే వస్తుంది. ఇవన్నీ నాకు రోగం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏం సిద్ధపరుస్తున్నారంటే మన కొరకు చెప్పాలి. రాజ్యమును సిద్ధపరచుకుంటున్నాడంట. ఎందుకొరకు? నా పిల్లలు లోకంలో చర్చికి వస్తున్నారు, వెళ్తున్నారు, తింటున్నారు, పంటున్నారు, వాళ్ళకి రాజ్యం ఇద్దామని చక్కగా సిద్ధపరుస్తున్నారంట. అర్థమవుతుందా మీకు? స్తోత్రం, హల్లెలూయా. ఎవరి కొరకండి సిద్ధపరిచేది? అనేక ఆత్మలని ప్రభు కొరకు సంపాదించే వారి కొరకు దేవుడు తన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇంతకు ఆయన కుడి వైపున ఉండాలని. ఎక్కడ ఉండాలమ్మా మనము? అమ్మా ఎక్కడ ఉండాలమ్మా? జబదయ్య భార్య కదా, జబదయ్య భార్య కదా, జబదయ్య కుమారులని ఆ తల్లికి ఎంత ఆశ చూశారండి. అయ్యా, నా ఒక కొడుకు నీ కుడి వైపున పెట్టుకో, ఒక కొడుకుని ఎడమ వైపు పెట్టుకో అని అంటే యేసుప్రభు అంటాడు, మంచిదమ్మా నీ ఆశ, కాదంటలేను. నేను ఏ గిన్నెలో నుంచి తాగుతున్న ఆ గిన్నెలో నుంచి నేను తాగే ఆ పాత్ర నీ కొడుకులు తాగగలరా అంటే తాగగలరు, ఏమైనా చేస్తారు ఆ కొడుకులు. కానీ నీ కుడి వైపున ఉంటే, ఒకడు నీ కుడి వైపున ఒక ఎడమ వైపున ఉంటే చాలు అన్నాడు. అలాగే అప్పచెప్పాడు. దేవుని సన్నిధిలో హతసాక్షులుగా మార్చబడ్డారండి యోహాను యాకోబు.
అలాంటి ఆశ ఉండాలమ్మా మనకు, అలాంటి ఆశ ఉండాలి. నీ కుడివైపున నేను ఉండాలయ్యా, నా పిల్లలు నీ కుడివైపున ఉండాలయ్యా, నా పిల్లలు నీ ఎడవైపు అని ఆశ ఉంటే తప్పక దేనినైనా భరించి సహించి సాగిపోగల కృప ఇస్తాడు దేవుడు. ఆయన కుడివైపున ఉండాల నేను, ఆయన కొరకు బ్రతకాల నేను, అనేకరిని ఆయన కొరకు నేను సంపాదించాలి. నన్ను దేవుడు అడిగితే అయ్యా ఇదిగో నా వెనకాల ఉన్నారు చూడు, ఇగో వీళ్ళందరూ నేను నా ద్వారా రక్షణ పొందిన చెప్పాలి, నా ద్వారా రక్షణ పొందిన బిడ్డలేనయ్యా, నాకు ఇచ్చిన రాజ్యం వీళ్ళకు కూడా ఇయ్యా అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది మీకు. చప్పలు కొట్టి గనపరచండి. దాని కొరకు కాదా ఈ ప్రయాసం మనకు. లోకం ఎవరో ఇస్తారు, లోకం ఏమిస్తారు మనకు? నిందలు ఇస్తారు. లోకం ఏమిస్తారు మనకు? దూషణలు. లోకం మనకి ఏమిస్తారు? అవమానాలు. లోకం మనకి ఏమిస్తారు? తిట్లు, దూషణలు, కుళ్ళులు, కుట్రలు, చూటిపోటి మాటలు. చేసినా మాట్లాడతారు, చేయకపోయినా. కానీ దేవుడిచ్చేది ఆయన నిత్య రాజ్యం. లోకం పుట్టినప్పటి నుంచి మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? రాజ్యమును సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్యంలో ఆయన కుడివైపున నీవు నేను ఉండాలని ఇల్లున్నా అదే స్తోత్రం. హల్లెలూయా. ఇస్తాడు దేవుడు. లైన్ లో పెట్టారు, ఒక్కొక్కరు లైన్ లో పెట్టారు. లైన్ లిస్ట్ తీస్తారు. ఒక్కొక్క రోజు లిస్ట్ తీసి, ఓ బాబు వచ్చే ఇదిగో నీ కొరకు ఇది ఇచ్చును అని చెప్పి లిస్ట్ తీసి నీ చేతిలో పెడతాడు. అప్పటి వరకు ఓపికతో నీ రాజ్యంలో నాకు ఇల్లుందయ్యా అని చెప్పి తృప్తి పడుతూ సాగిపోవాలంటే. నీ రాజ్యంలో నాకు బంగారం ఇది, నీ రాజ్యంలో రత్నాలండి అమ్మా. బోడి కిరీటం కావాలా మీకు? లేదా వజ్రాలతో కలిసిన కిరీటాలు కావాలా చెప్పండి? నవ్వుతారే. అసలు హెల్మెట్ పెట్టినది. లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం బ్రతకడానికి ఇస్తాడు దేవుడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఏంటి అంటే ఆత్మలని రక్షించిన వారే పరలోక సంబంధమైన ఆశీర్వాదం. కాబట్టి కుడివైపున ఉండాలన్నా, ఆయన రాజ్యములో ఉండాలన్నా, ఆయన చేత మనం ఆశీర్వదింపబడిన వారిని పిలిపించుకోవాలన్నా భూమి మీద మనం ఏం చేయాలి చెప్పాలి? ఆత్మలని సంపాదించి నిత్య రాజ్యంలో టీవీగా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? దర్జాగా ఇదిగో నేను తప్పక నా దేవుని రాజ్యంలోకి వెళ్తాను అనే ఈ భూమి మీద ఉన్నప్పుడే గొప్ప నమ్మకం మనలో కలగాలంటే మనం అనేకరిని ప్రభు కొరకు సంపాదించడానికి ప్రయాస పడుదురు గాక. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 23వ కీర్తన 5వ వచనం. 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు, నూనెతో నా తల అండి ఉన్నావు, పొర్లుచున్నది. అమ్మా దుర్గమ్మ నీ గిన్నె నిండి పొర్లేటట్టుగా చేస్తాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పోషింపబడమే కాదు, నువ్వు అనేకరికి పెట్టే చేతులుగా దేవుడు నిన్ను పెడతాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, దావీదు నా గిన్నె నిండి పొర్లుచున్నదని ఎందుకు చెప్పాడంటే నిండిన గిన్నె వారు అనుభవించడానికి, పొర్లేదంతా కూడా ఎవరికి? ఇప్పుడు ఎవరిస్తున్నారు పొర్లిందంతా? ఇక్కడ కూడున్న వాళ్ళతో విశ్వాసంలో స్థిరంగా ఉండి దేవుని స్థలంలో సాగిపోతూ ఆ తండ్రి మార్చబడేది కాబట్టి అమ్మాయికి క్రైస్తవ వివాహం చేయకుండా అన్యజనులు వివాహం చేస్తే ఆ అన్యజనుడైన భర్తతో ఏగి ఇప్పటికీ మార్పు లేదు. ఎందుకో మనకు గుర్తొచ్చిందంట. నేను ఎక్కడ ఫోన్ నెంబర్ సంపాదించుకున్నో తెలియదు. ఫోన్ చేసి అమ్మా ఆ రోజు నన్ను బలపరచకపోతే నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కానండి. అసలు నేను హైదరాబాద్కి వస్తాను, ఖచ్చితంగా నిన్ను వచ్చి కలుస్తా. నేను ఏ సంఘానికి వెళ్తున్నా పాశ్రమకి చెప్తున్నాను నా సంగతి అంతా. అమ్మా పలానా అమ్మగారు నన్ను బలపరిచినప్పుడు, పలానా అమ్మగారు నా కొరకు కన్నీరు కార్చిందమ్మా, పలానా అమ్మగారు నన్ను బలపరిచింది, రక్షణ సువార్త చెప్పింది. ఆ పునాది ఈ రోజు వరకు నా రక్షణ లేని భర్తతో యాగగల కృప అని నా
ఆ యొక్క దేవుని బిడ్డలారా నా ఫోటో ఏదో ఉందంట, ఆ ఫోటో చూపించి వాళ్ళు వెళ్ళే సంఘ పాశ్రమకి చూపించానంట. ఆమె అన్నారు, అమ్మ ఒక్కసారి మీ అమ్మగారితో మాట్లాడిపోయావా అన్నారంట. ఖచ్చితంగా మాట్లాడిపిస్తానమ్మా, నాకు ఇంకా ఫోన్ నెంబర్ దొరకలేదు, దొరికిందనమాట. ఆమె ఎట్టో సంపాదించుకుంది. హైదరాబాద్కి ఎవరెవరికో నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి పలానా అమ్మగారి ఫోన్ నెంబర్ కావాలి, నాకు అమ్మగారు ప్రేమమ్మ గారి నెంబర్ కావాలని చెప్పి ఫోన్ చేసి రాత్రి ఫోన్ చేసి అరగంట మాట్లాడిందండి. చిన్న ప్రార్థన చెయ్యమ్మా నా కోసము, నీవో నా పిల్లలను కూర్చోబెట్టి చెప్తాను పలానా అమ్మగారు ఆమె చెప్పిన మాటలో ఈ రోజు వరకు నేను విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేశారమ్మా. మీరు ఈ స్థితిలో ఉన్నారంటే, నేను ప్రార్థనలు ఎదుగుతున్నానంటే, రక్షణ లేని తండ్రితో, అన్యజనులమైన తండ్రితో నేను ఏగి బయటపడుతున్నానంటే ఆ తల్లి వేసిన పునాది నాకు అని చెప్పి పిల్లలని కూర్చోబెట్టి చెప్పారంట అండి. చెప్తుంటే అలా బాబు అప్పుడే లైన్లోకి వచ్చినారు ప్రార్థన చేయించుకోవడానికి. అమ్మా మీరు ఎలా బలపరచారో మా అమ్మని కానీ, ఆమె కొట్టు తిట్టు ఏమైనా చేయి, నేను మాత్రం యేసు ప్రభుని వదిలిపెట్టను, మందిరానికే వెళ్తా అని మా అమ్మ మా నాన్నతో ఎంత వాదిస్తారమ్మా. మీరు ఏం పునాది వేశారో కానీ, ఆ పిల్లోడికి పెళ్ళైన పిల్లోడు చెప్తున్నాడు వాళ్ళ అమ్మ కొరకు, మీరు వేసిన పునాది ఈ రోజు వరకు నా తల్లి దేవుని మార్గంలో ఉండడానికి సహాయం చేశారని చెప్పేసి ఆమె ఎంత అంటే ఇక నేను వర్ణించలేను. అమ్మా నీతో మాట్లాడగల కృపనిచ్చాడు, నీ స్వరం వినే కృపనిచ్చాడు దేవుడు అని. వెంటనే ఏం చేశానంటే యూట్యూబ్ ఛానల్ పరిచయం చేశాను. వెంటనే పిల్లలు టైప్ చేస్తే వాక్యాలు వస్తున్నాయి. మీ నంబర్ ఇచ్చి పాస్టర్ గారికి మిమ్మల్ని చూపించి యూట్యూబ్ ఛానల్ పరిచయం చేసి మీతో మాట్లాడిపిస్తానమ్మా. అయినా సరే మా అమ్మగారు మీతో మాట్లాడతాను చెప్పారు అని చెప్పాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వేసిన పునాది ఎక్కడ కూడా ఇప్పటికీ చాలా మంది కృష్ణనగర్లో అండి ఎంత మంది చెప్పుకుంటారంటే అంతమంది విశ్వాసిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చే విషయంలో కానీ, వాళ్ళని బలపరిచే విషయంలో కానీ, నా దగ్గర లేకపోయినా ఉన్నదే వాళ్ళకి ఇచ్చి ఒక చీర 100 రూపాయలు ఇక్కడ బియ్యం ఇట్లానే ఇచ్చుకుంటూ ఒక ఆమె భర్త చనిపోతే ఆ జ్ఞాపకార్థ కూడికి కావాల్సిన వస్తువులను తీసుకొని ఇచ్చేసి వచ్చాను. ఈ రోజుకి గుర్తు చేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒక విశ్వాసిగా నువ్వు ఒక సంఘంలో ఉంటే ఖచ్చితంగా ఆ ఫలితం నువ్వు పొందుకోవాలి, అనేకరికి మేలుకరంగా మార్చబడాలి. ఈ రోజు వైజాగ్లో ఉన్న ఆమె ఫోన్ నంబర్ తెలుసుకొని ఫోన్ చేసిందంటే ఆమె ఎంత కృతజ్ఞత కలిగిన మనసుతో, నేను హైదరాబాద్కి వస్తాను, వచ్చి కలుస్తాను మిమ్మల్ని, ఎంత మాత్రం నేను రావాలని కాదు మీకోసమే రావాలనుకుంటున్నానమ్మా, ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి కలుస్తాను, మీతో నేను కలవాలి. మీరు వేసిన పునాది నాకు ఎంత గట్టి పునాది వేశారమ్మా. ఆ రోజు మీ కన్నీరు, మీరు ఏడుపు మొదలు పెడితే మేము అందరం వేసి ఏడ్చేటోళ్ళమమ్మా. ఈ కన్నీటి ప్రార్థన మీ ద్వారా నేర్చుకున్నామమ్మా అని ఆ పిల్ల చెప్తుంటే ఎంత బాధ, ఎంత ఆ సంతోషం, గుండెలో ఎంత సంతోషం కలిగిందంటే, అవును కదా ఆ రోజు కన్నీటితో వేసిన పునాది ఈరోజు ఆ ఫలం విత్తనం ఫలించి అభివృద్ధి పొందడానికి, ఒక గట్టి విత్తనముగా తయారవ్వడానికి, తనకిచ్చిన బిడ్డ, తనకిచ్చిన కొడుకు వివాహం అయిపోయి చక్కగా సంతోషంగా ఆ పిల్లలకు కూడా ఈ విషయాలు చెప్పుకోవడానికి ఎంత సంతోషం ఇచ్చాడండి దేవుడు. కార్యాలు అలా ఉంటుంది. అందుకే పేరుకు మాత్రం విశ్వాసంగా ఉండదు, మీరు సంఘంలో ఫలించి అభివృద్ధి పొందే అనుభవంలోకి మార్చబడాలి. అనేక ఆత్మలకు మేలుకరమైన పాత్రలు. ఎందుకో బాగా ప్రార్థన చేసినట్టుంది, ఆత్మ నడిపింపు బాగుంటున్నాయి. దుర్గమ్మ బాగా ప్రార్థన చేసినట్టుంది, దేశ రక్తమే చేయాలి. నాకు స్టాప్గా పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒకటి బయలుపరుస్తా ఉన్నారు కదండి. దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఏమంటారండి, నిండి పొర్లుచున్నది, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధం చేస్తేవి. శత్రువులు ఎదుట శత్రువులు ఎదుట తప్పక నీకు భోజనం సిద్ధపరుస్తాడు. నిన్ను ఏలన చేసి ఎక్కిరించిన వారు నీకు భోజనం సిద్ధపరుస్తాడు. నీ శత్రువులు చూచి విస్మయం ఉందే కార్యం చేస్తాడు దేవుడు. నీ పిల్లలకు ఉన్నతమైన స్థాయిని ఇస్తాడు దేవుడు. ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు. మొట్టమొదటిగా సమాధానం, రెండోది దేవుని యొక్క ఆశీర్వాదంతో కూడిన రాజ్యం, మూడోది నిండి పొర్లి శత్రువుల ఎదుట నిలబెడతాడు దేవుడు. శత్రువుల ఎదుట నిలబెడతాడు. నూనెతో దేవుడు తలని అభిషేగిస్తాడు. శత్రువుల ఎదుట నిలబెడతాడు.
నిండి పొర్లి అనుభవం దేవుడు ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చెప్తాను చూడండి, ప్రకటన గ్రంథం 22:10. దేవుడు కూడా వస్తా అన్న దేవుడు ఆలస్యం చేయక రాబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? అనేకరి కొరకు ప్రార్థన చేస్తూ, అనేకరి ప్రభు కొరకు సంపాదిస్తూ సిద్ధపడాలి. మనం సిద్ధపడమే కాదు, మనతో కూడిన ఇంటి వారందరినీ సిద్ధపరచాలి. మనతో కూడిన అనేక అన్యజనులను సిద్ధపరచాలి. అనేకరిని దేవుని కొరకు సిద్ధపరచాలి. జీతం ఎవరిస్తారు? దేవుడు. నాకైనా నీకైనా జీతం ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. దేవుడే ఇవ్వాలి. కాబట్టి ఆయన రాబోతున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. కాబట్టి మనం సిద్ధపడాలి, మన ఇంటి వారిని సిద్ధపరచాలి, చుట్టుపక్కల ఉన్న వారిని కూడా, అన్య జనులను కూడా సిద్ధపరచాలి. అట్టి అనుభవంలోకి మనం అందరూ మార్చబడినట్లుగా ఇంటి ఆశీర్వాదాలు ఈ ఇంటికి వచ్చిన మనకిని దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఇంటి మాట దీవించును గాక. ఆమేన్.